ఈ దళిత బంధు ఈ ఊరు ఇంత పెద్ద ఊరుగా ఒక్కనికి చెప్పుకుంటారు కానీ మంచిగా మేము దళిత బంధు డబుల్ బెడ్రూమ్లో కేసీఆర్ బీఆర్ఎస్ బాగా చెప్పుకుంటారు. ఆడు ఆయన ఎమ్మెల్యే బతికిరు అంతే. ఆ కిషన్ రెడ్డి గారు బతికిండు, ఆడు బతికిండు. ఎవరికి మెట్టింగ్ లేదు దొరకదీసి. కాంగ్రెస్ ఇప్పుడు మంచిగా చేస్తాను నమ్మకం ఉందా మరి? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నేను చూడంగా వీడికని మొదలు పెడుతూ దాకా వడ్ల పంట పండేది ఇదంతా ఇందిరామ్మ కొనిచ్చే జాగాలు. బండెడ్డి భూములు ఇప్పించింది, ఇదంతా కొని ఇంటి కట్టించింది. మనకు కాంగ్రెస్ అవుతుంది. మళ్ళీ ఇందిరా మిల్లు గిట్ల ఇస్తాడు మళ్ళీ అప్పలాగా. అదే మాట మీద బస్సులు ఫ్రీ చేసిండుగా. అదే ఇందిరామ్మ కరెంట్ ఫ్రీ కరెంట్ ఇట్లా వస్తుంది. ఒక 2000 4000 చేస్తాడు, అవి చేయలే, ఇండ్లు చేయలే అంతే. అదే అప్పులలో ఉందంటున్నా మరి నిజమేనా? నిజమే నిజమే. వీడు మొత్తం కుదబెట్టిండు దొంగరాజ కొడుకు కేసీఆర్. ఇప్పుడు ఇరపడ కూడా బస్ డిపోలు కొత్త కట్టే అంతా కుదబెట్టే ఉంది. నా 50 ఏళ్ళు రాసి ఇచ్చినటానికి. బీఆర్ఎస్ రూపాయలు కారణం ఏంటంటారు? అంటే ఎమ్మెల్యే దొంగరాజ కొడుకు పోతాన 30 ఎకరాలు సంపాదించిండు, పోతాన 30 ఎకరాలు మందు నెత్తులు కొట్టి అంతే అయ్యా. న్యాయం నాకా ఎకరా భూమి ఉందా? భూమి లేని వాళ్ళకి పేదలకు ఇట్లా మళ్ళీ భూమి ఇట్లా ఇస్తాడు కేసీఆర్. కేసీఆర్ ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఇచ్చాడు. ఆయన బొంద గిట్టు ఇచ్చిండు, ఎవరికి 3 ఎకరాలు ఇచ్చిండు, దున్న లేక వస్తున్నాం. 3 ఎకరాలు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, లేని వానికి అన్ని ఇచ్చిండు. విన్నావా? ఆయన పెట్టిన పువ్వ గది. డబుల్ బెడ్రూమ్లు కావాలంటే ఊర్లోకే చూసుకోరు కాంగ్రెస్ వాళ్ళు, మేము కట్టించినాము అందరికి ఇచ్చినామని అంటున్నారు. కట్టేయలేదు అంటే కాంగ్రెస్ వాళ్ళకి చెప్తారు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ మేము ఇచ్చినాము కావాలంటే చూసుకోరు అంటారు. ఎవరికి ఏమి ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్లు, ఎవరికి ఇవ్వలేదు. గానే ఉన్నాయిగా, తాళాలు వేసి ఉన్నాయి, కర్రలు పట్టే ఉన్నాయి, ఎవరికి ఏమి ఇవ్వలేదు. 10 ఏళ్ళల్లో వేస్ట్ అంటారు దానిగానే. ఇప్పుడు కాంగ్రెస్ వల్ల ఏం లేదు, మళ్ళీ వచ్చేది మా పబద్ధమే, ప్రజలు నమ్మరు. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఇట్లా వస్తున్నాయి కదా, నమ్మరు అంటారు. మరి ఎవరిని కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటికైనా నమ్ముతారు. విన్నావా? మొదటి పట్టు అది. ఇది నిన్న మొన్న వచ్చిన పట్టు ఇది. ఎవరికేం చేసిండు? 4000 ఇస్తాం, అది ఇస్తామని ఎక్కడెప్పాయి. ఊరికొక్కరికి దళిత బంధు ఇచ్చామంటే ఎంత మునగాడవు. నాకు రాడ్వీలో నుండి పెళ్లి చేయడానికి అది ఉంటే ఆయనకి ఊరికి ఒక్కరికంటే పేదలకి ఇచ్చారా లేకపోతే ఎట్లా ఇచ్చారు? ఊరే బలిచినోడికి కోళ్ళపారాలు గిలపారాలు ఉన్నాయి ఆయనకి. ఎందుకు బలిసిన వాళ్ళకి ఎట్లా ఇస్తారు? పేదలకు ఇస్తే బాగా న్యాయం. నీ మంచి అని వాళ్ళ మనుషులకే ఇచ్చుకున్నాం, వాళ్ళ మనుషులకే. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి కాంగ్రెస్ నమ్ముతారంట? ఇక కొనకొచ్చే మొదలు పట్టుకుని ఆయనే నమ్మాలి, ఆయనే నమ్మాలి. అడిగినా అడగవచ్చు మనము, రేపు మనం అన్ని నిలదీస్తాడు. ఏదా నువ్వు చేస్తున్నా పని అది ఎవడైతే ఉంది. మళ్ళీ వస్తారంట కేసీఆర్. మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా, రేవంత్ రెడ్డి నమ్మరు. ఇక మొన్న ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లకే నమ్మరు, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో నమ్మరు అని అంటారు. ఆయనక మా ఆయన 300 ఓట్లు కూడా పడే ఊళ్ళో అట్లా పడ్డది దానికి పడేయ్యా. ఎట్లుందన్న మీకు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ? మంచిగానే ఉంది మాకు. ఎందుకు కేసీఆర్ 10 ఏళ్ళు ఉండే కదా, 10 ఏళ్ళలో మరి మీకు ఏమనిపించింది? మాకేం చేయలే ఆయన. ఎందుకు దళితులకి ఇట్లా దళిత బంధు అన్నారు కదా, పడుతుంది కదా, ఇప్పుడు పడుతుంది కదా, ఇప్పుడు వేస్తా అంటాడు, పడుతుంది దళిత బంధు. రైతు భరోసా. కేసీఆర్ అప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టించిన, దళిత బంధు ఇచ్చిన, ఆయనే ఏడుస్తున్నాయి కట్టించినాయి, మళ్ళీ ఊలిపోతున్నాయి కట్టి. ఎందుకు పంచలేదా మరి? కట్టించి ఏం లాభం, ఉత్త ఉంచుతుంది ఏం లాభం? పంచాలే, కట్టిన ఆడబెట్టి పంచాలే. మళ్ళీ నేనే వస్తా, కాంగ్రెస్ వాళ్ళు మొన్న అవన్నీ ఉత్తమాటలు చెప్పి ఏదో గెలవాలని అవన్నీ చెప్పిన అంటారు. 6 గ్యారెంటీలు ఇట్లా వచ్చినాయి రాలే, ఇంకా కొన్ని అమలు అవుతున్నాయి, కొన్ని కాలేదు. భూములు అని పోతాయి, చేస్తాయి. విన్నావా? ఉన్నదే భూములు అని పోతే నెత్తి ఇక మంగళం కూడా పట్టాడు. ఇక భూములు ఎందుకో అవును మరి, అన్ని లాభంలో భూములు అని గుంచుతాడు, ఏమే చేసుకుంటాడు, ఎవరికేం చేస్తాడు, అనివారా చేసుకుంటాడు అంతే. ఇక కాంగ్రెస్ పార్టీ మంచిదే కానీ ఏం చేస్తాడంటే పోయినోడు అంతా లాస్ చేసిపోయాడు సంసారం.
ఈడేమో నేనేం చేయాలని కుడిలో పడ్డనుకోని తిప్పల పడుతుండు, కొన్ని సగం సగం ఇస్తుండు, ఇంకా సగం సగం ఆపుతుండు. ఇక అవి ఇస్తాడో సస్తాడో కానీ ఇక ఇది మాకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ బంగ్లాలన్నీ కట్టింది, ఇదంతా చేసింది. కేసీఆర్ లాస్ట్ చేసిపోయినా కేసీఆర్ అంతా పట్నం చుట్టుముట్టు ఈరపట్నం చుట్టుముట్టు కూడా అంత అమ్మకదెంగి గుదక లబ్బి కట్టుకోడు. ఏమి ఇచ్చుడు ఆడు ఆ సంసారం అంతా కుండలు బయట వేసిండు, బయట పడ్డాడు. వీడికి వెళ్తే ఏం చేయమంటావు? నీ పిల్లలు దగ్గపోయినాక నువ్వేం చేస్తావు? అది గట్ట ఉంది ఈ సంసారం, మంచిగా లేదు. భూమి ఉందా నీకేమన్నా? నాకు ఒక ఎక్కడ ఉంది. దళిత బంధు ఇట్లా మళ్ళీ ఇప్పుడు వేస్తుండా రైతు భరోసా ఇట్లా? ఇప్పుడు వేస్తాం అంటున్నారు కానీ మరి ఏం వేస్తారో ఇక నుంచి. బీఆర్ఎస్ ఏమో రైతు భరోసా ఏది వేయరు, ఏదో మోసం చేసిరని మాటలు చెప్పి మోసం చేసిరా. మరి మోసం చేసిండాడు. 3 ఎకరాల భూమి ఇస్తాను ఇచ్చిండా, పక్క ఇల్లు కట్టించిండా, ఏం చేసిండా? ఆడేం చేసాడు? గుదక లబ్బి కట్టుకొని బిడ్డని జైల్లోకి పోతుంది, ఇంత మూల్య కట్టుకొని. ఆడు అల్లుడు దిక్కుంగా దోసుకుంటాడు, కొడుకో దిక్కుంగా దోసుకుంటాడు. బిడ్డ తప్పు చేయందే కావాలని జైలు పంపించిన అంటున్నారు. ఎవరు? వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏ తప్పు చేయందే తప్పు చేయండి. ఎవడో నువ్వే తప్పు చేయవు, నిన్ను పోలీసుకి ఇస్తే ఊకుంటావా? మరి ఆడు కూడా తప్పు, ఆడు అన్ని దోసుకుంటేనే తప్పులు అయితేనే జైలుకోతారు. ఎవడు తప్పుగా అంటే ఎవడు కూడదు. సీఎం బీజీ అట్లా ఎందుకు చేసింది మరి? కాదు, భూమి పబ్లిక్ భూమి గవర్నమెంట్ భూమి అమ్ముకున్నాక ఇది డబ్బు కట్టుకుంటే పక్కోడు ఊకుంటా? ఊకోడు, ఆడు జైలు కట్టించుడు. ఇంకా ఈ రేవంత్ రెడ్డి గారు ఈ కేసీఆర్ని కూడా పట్టిస్తాడు చేసిండు కానీ ఊళ్ళో కాకుండా అయింది. ఆయన కూడా పట్టిస్తాడు. ఏమో పట్టిస్తాడంటావా? మరి పట్టిస్తానండి. ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకల్లా పట్టిస్తాడో ఏమో. ఇద్దరికి కయ్యం అయితేనే ఉందిగా, ఇట్లా ఇద్దరు నడుస్తూనే ఉందిగా. నువ్వేమి ఇచ్చినావు అంటే నువ్వేమి ఇచ్చినావు ఇద్దరు నడుస్తుంది కదా. కేసీఆర్ ఇప్పుడు ఇన్ని రోజులు బయటికి రాలేదు కదా, ఇప్పుడు పులి వస్తుంది, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవనీయమా అంటుంది. అమ్మా ఇక ఆయన దేశ మరి పెడతా వస్తే వస్తుంది, మనం ఎట్లా చెప్తాం? ఈడు మంచి పని చేయకపోతే కూడా వస్తుంది, కొన్ని చెప్పలేము. నమ్మకం ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని నెరవేరుస్తాను ఉన్నది కానీ ఇస్తుండు, చిన్న చిన్న తవ్వకు వస్తుండు. ఇక ఏమి ఇస్తాడో మరి అలా అప్పుల పాలైందంట. అవు మరి అప్పుల పాలు కాకపోతే ఇంకేమున్నది? అప్పులే అన్ని 6 లక్షల కోట్ల అప్పులు చేసే మరి ఏడికెళ్ళి నడిపిస్తాడు ఆయన, అంతే కదా. ఇప్పుడు ఆడ ఉంటేనే కదా అందరు పెట్టేది, ఆడ లేని ఆయనేమో సంసారం చేస్తాడు. ఇది ఇయ్యలే అది ఇయ్యలేదు అంటే వీళ్ళు 10 ఏళ్ళు ఉంచారు, 10 ఏళ్ళ నుంచి ఏం చేసారు? తండ్రి కొడుకులు, మామది అక్కడ, అల్లుంది, కొడుకుది ఇక్కడ, బిడ్డది అక్కడ, 4 వాళ్ళ ఇంటి కుటుంబమే నాయ మొత్తం. మరి ఎప్పుడు వాళ్ళే ఉండాలి నాయక, ఇంకా వేరే వాళ్ళు ఉండొద్దా? అట్లా అదే అప్పులైన బదలం చేస్తారు, అప్పులు లేవు ఏం లేవని అంటారు. ఎందుకు లేవు? అప్పు లేదు మరి ఈయన ఎందుకు ఇయ్యాడు కాంగ్రెస్ ప్రభుత్వం? వాళ్ళు అన్న మాటలు అన్నీ నెరవేర్చామని వాళ్ళు అంటున్నారు, కానీ ఆడ అప్పు ఉన్నది కాబట్టి మేమే అప్పులకు ఆ మిత్తిలకే సరిపోతలేమని వాళ్ళు అంటున్నారు. మరి ఏడికెళ్ళి తెచ్చేయాలి అని ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు. అట్లా చేస్తారు. రైతు భరోసా ఇట్లా టైంకి ఇస్తలేడని అంటారు మరి బీఆర్ఎస్. ఇంకా ఆడ లేవు కదా, అందుకనే టైంకు కడతలేవు. మరి లేని ఆడ అప్పులపాలు చేసినాక ఇంకెడికెళ్ళి ఇస్తాడు టైంకు? ఈయన అన్నీ ఇప్పుడు కొంకర దిక్కు అవన్నీ కంపెనీ వాళ్ళకి అమ్ముకున్నాడు, అమ్మి మన ఈ 1 ఎకరా ఉన్నోని వాడిని గుంజిండు, తీసిండు, అన్ని కంపెనీ వాళ్ళకి అమ్మిండు. ఇక్కడ అక్కడ అమ్మి మొత్తం 6,70,000 కోట్ల అప్పులు చేసిండ్రు. మరి ఇక ఇప్పుడు వచ్చిన ఆయన ఏం చేస్తాడు? ఏడికెళ్ళి తెచ్చి పెడతాడు చెప్పు? ఎవరైనా అంతే, నువ్వైనా అంతే, నేను ఆయన అంతే, అందరం అంతే కదా. ఆడ ఉంటేనే అందరికీ పంచుతానికి దళిత బంధువులు, ఈ బంధువులు, ఆ బంధువులు అన్నీ వేస్తుంటారు. అట్లా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నమ్ముతారంట? బీఆర్ఎస్నా ఇక నమ్ముతారంటే ఇక కొంతమంది ఇప్పుడు ఆయన చేసిండని ఇక వాళ్ళు ఈ పబ్లిక్ కూడా మొత్తం ఆడు ఎవరు కేసీఆర్ ఇట్లా అన్నిటికీ భూముల పైసలు ఆ పైసలు చేస్తున్నా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రు ఏం కథ అంటే ఇప్పుడు అన్నీ ఇక అవి వేసుకోబట్టుకుని ఈ పబ్లిక్ ఆ పైసలకు ఆశపడతారు గడికి ముందుకు. ఓ ఆయన మాకు దీపము అది ఇది అట్లా చేసిండు, ఏడికెళ్ళి ఆయన ఇంటికెళ్ళి ఇచ్చిండా? ఏమన్నా ఇంటికెళ్ళి ఈయన ఇచ్చిండా? ఇంటికెళ్ళి పెడుతుండా? పబ్లిక్ పైసా పబ్లిక్కే పెడుతున్నాడు అంతే, అంత కదా ఇంక పబ్లిక్కే రా. మరి ఇప్పుడు ఈడికెళ్ళి ఈయన కూడా రేవంత్ రెడ్డి ఏడికెళ్ళి ఇస్తాడు? ఆడ లేవు కాబట్టి ఇస్తలేడు. ఏం చేస్తుంటారు అన్న మీరు? వీటిని కూలినాలు చేస్తాం. అదే రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందన్న? ఇక అదే మూడు గ్యారెంటీలు చేసిర్రు, ఇంకా 3 ఉన్నాయి అని చెప్తుండ్రు, ఒక్కొక్కటి మీద చేసుకుంటుండ్రు.
అంతే. బీఆర్ఎస్లు ఏమంటారు అంటే ఏదో అంటే గెలవాలని అట్లా ఫేక్ మాటలు చెప్పారు, ఏమి నెరవేరుస్తారు, గెలిచినాక గడ్డకెక్కిరు అంటారు. వాళ్ళు చేసింది ఏం లేదు, మేము వీళ్ళు చేసింది ఏం లేదు. ఏడు గొంగళి గానే ఉంది. కాకుంటే నిన్న మన అయితే ఎకర లోపానికి 1500 పడ్డాయి, 6000 వేసిన చెప్పినట్టు వేసిండ్రు పడ్డాయి. ఎకర లోపలికి అయితే పడ్డాయి 6000 పడ్డాయి. అంతే. ఇక ఈ 6 గ్యారెంటీలు అవన్నీ మంచిగా అనిపిస్తున్నాయి, చేస్తా అనిపిస్తున్నాయి. నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి మీద? చేస్తాడని నమ్మకం ఉందా? ఉంది. గిట్నే ఎప్పుడు ఒకదాన్ని ఇంకోటి చూపెట్టిండు కాబట్టి చేస్తుండొచ్చు. దానికి ఏం చెప్పలేముగా, మనమైతే ఏం డిక్లేర్ చెప్పలేముగా. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉండే కదా, దాని అప్పుడు 10 ఏళ్ళు మంచిగా ఉండేనా? ఇప్పుడు ఏమంటారు? ఇగో చూడన్నా, మాకు అయితే ఇది మా దగ్గర అంత అధికారం లేదు. మాకున్న ఎకరా భూమి, ఎకరా దగ్గర భూమి, మాకు 6000 పడ్డా చాలు అనుకొని దానిలో ముడుచుకుంటూ చేస్తున్నాము. అప్పుడు భూమి లేని వాళ్ళకి భూమి ఇట్లా ఇస్తాడు, ఇచ్చినోడు ఏడుండో మనకని ఇచ్చిండో, మరి మాకైతే రాలే. మా మంచి డబుల్ బెడ్రూమ్లు ఇట్లా ఇచ్చిన అన్నాడు. ఏ అక్కడ కట్టించిన అన్నీ ఉన్నాయి, అన్నీ నిలుగుతున్నాయి. ఎందుకని అంటే డబుల్ బెడ్రూమ్ పంచలేదు ఎవరిని పంచలే.